నిన్ను మించే అందమే జగతిలో ఉందిలే మిథులతో సిరులతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరైతే డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీకు కూడా ఎలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అనిపిస్తుందా? అయితే లేట్ ఎందుకు, మరి ఈ వీడియో నేను ఎలా క్రియేట్ చేశాను అనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఈ వీడియో నేను క్రియేట్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఆల్ మెటీరియల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట. మీకు ఒకవేళ వాటర్ మార్క్ లేకుండా కాయిన్ మాస్టర్ కావాలంటే మాత్రం దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేను యూజ్ చేసే కాయిన్ మాస్టర్ డైమండ్ వచ్చేసి. సో మీరు దాని ద్వారా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి కాయిన్ మాస్టర్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే లేటెస్ట్ వర్షన్ అయితే క్రియేట్ న్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ కానీ లేకుంటే ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ రేషియో అయితే అడుగుతుందన్నమాట. ఈ వీడియో వచ్చేసి మనకు 16:9 అనమాట. సో మీరు 16:9 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లేకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు ఎన్ని సెకండ్స్ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే దీన్ని డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను ఇచ్చినటువంటి ఫోటో అయినా కావచ్చు, లేకుంటే మీ సొంతంగా మీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను సింపుల్గా వచ్చేసి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో వచ్చేసి ఇదే అనమాట. దీన్ని ఎండ్ వరకు అయితే డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఇక్కడ కత్తెర సింబల్ పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దాంట్లో అయితే పెట్టేసుకోండి ఫుల్ స్క్రీన్ మోడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో దాన్ని మనం బ్లర్ అయితే చేసేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మన ఫ్రంట్ వచ్చిన ఫ్రేమ్ అయితే హైలైట్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే లేయర్ ఎఫెక్ట్స్ అందులో వెళ్ళేసి మనకు బేసిక్ ఎఫెక్ట్స్ దాంట్లో గ్యాస్ అండ్ బ్లర్ అని చెప్పేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది ఒక 4 కానీ 5 కానీ ఇచ్చేయండి. సో నేను 5 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని కూడా ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. సో దీన్ని ఫుల్ స్క్రీన్లో అయితే మీరు డ్రా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో దీన్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే ఒక ఫ్రేమ్ అనేది రావాలి. సో ఫ్రేమ్ అనేది మనమే క్రియేట్ చేసుకుందాం. సో లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నార్మల్గా ఇక్కడ మీకు పెన్ కానీ పెన్సిల్ సింబల్ లాంటిది అయితే కనిపిస్తుంది. ఇక్కడ సర్కిల్ లాస్ట్ వన్ ఉంది కదా. సో దాని పక్కన మనకు స్క్వేర్ బాక్స్ అయితే ఉంది కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అనేది వైట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వైట్ తీసుకొని ఇక్కడ ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో లాస్ట్ వన్ ఆప్షన్ ఈ చుక్క ఏదైతే ఉందో దీన్ని ఒక 4లో అయితే పెట్టేసుకోండి. 4లో పెట్టేసిన తర్వాత నార్మల్గా మీ ఫింగర్తో ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఓకేనా, ఈ విధంగా అయితే డ్రా చేయండి ఫ్రెండ్స్. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. అండ్ అదే లేయర్ మీద ట్యాప్ చేసి దాన్ని ఎండ్ వరకు అయితే డ్రా చేసుకోండి. సో దీన్ని మీరు సైజ్ పెంచాలి అనుకుంటే మాత్రం పెంచవచ్చు. ఒకవేళ మీరు ఈ విధంగా తిప్పుకోవాలంటే మాత్రం మీరు ఆ ఫ్రేమ్ని అయితే తిప్పేసుకోవచ్చు. మీకు ఎటు కన్వీనియంట్గా ఉంటే అటు మాత్రం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడైతే పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. సో నేను ఆ ఫోటో కూడా దీపిక పెళ్ళికి సంబంధించే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ జూమ్ అయితే చేద్దాం. ఒకవేళ మీకు ఎక్స్ట్రా వస్తే మాత్రం ఫోటోని మీరు క్రాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఎండ్ వరకు అయితే డ్రా చేసుకోండి ముందుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ఫోటో అనేది ఫ్రేమ్ వెనకాల అయితే వెళ్ళాలి. సో మీరు డైరెక్ట్ ఆ ఫోటో మీద టచ్ చేసి మీరు ఇక్కడ సెంటర్ టు బ్యాక్ అని ఇస్తే మాత్రం మీకు డైరెక్ట్ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ గ్యాస్ అండ్ బ్లర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కొంచెం కవర్ చేసేస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే లేయర్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ కానీ సెంటర్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే పెట్టేసుకోండి. సో మనకు ఆ ఫ్రేమ్లో అయితే వచ్చింది. బట్ మనకి ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంది కదా. సో క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఈ విధంగా అయితే క్రాపింగ్ చేసుకుందాం. సో ఓకేనా, మనకు పర్ఫెక్ట్గా ఫ్రేమ్లో అయితే సెట్ అయిపోయింది అనమాట.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే నేను టెంప్లెట్ అయితే యూజ్ చేశాను అండ్ పైనుంచి మనకు పూలు అనేవి రాలుతున్నట్టు అయితే నేను అదొక టెంప్లెట్ అయితే యూజ్ చేశాను కదా. సో ఆ 2 టెంప్లెట్స్ వచ్చేసి ఇక్కడ నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా. సో ఆ టెంప్లెట్స్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కత్తెర సింబల్ పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్ రండి, ఇక్కడ మీకు దీనికి ఒక ఆడియో అయితే ఇచ్చాను, అది కూడా రిమూవ్ చేసేయండి. బ్యాక్ వచ్చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాంట్లో మీకు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మీకు ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కత్తెర సింబల్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక టెంప్లెట్ అయితే యూజ్ చేశాను అన్నాను కదా, పూలు అనేది రాలుతున్నట్టు పైనుంచి. సో దాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టెంప్లెట్స్లోకి వెళ్ళేసి దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో దీన్ని కూడా కత్తెర సింబల్ పక్కన మీకు ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే కనిపిస్తుందని చెప్పాను కదా. సో దాంట్లో పెట్టేసి ఇక్కడ దీనికి క్రోమాకీ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ వచ్చేసి ఏంటంటే ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి దీనికి ఏమన్నా ఆడియో ఉంటే మాత్రం రిమూవ్ అయితే చేసేసుకోండి. సో ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం ట్రిమ్ చేసుకుందాం ఈ విధంగా. రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని చెప్పేస్తుంది కదా దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ లవ్ సింబల్లో కూడుకున్నటువంటి మ్యూజిక్ బీట్ ఏదైతే ఉందో అదైతే ఇచ్చాను కదా. సో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ వచ్చేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఒక ఆడియో అయితే ఉంది, రిమూవ్ చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చి దీన్ని ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. స్క్రీన్లో పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ట్రిమ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక ఆడియో లిరికల్ సాంగ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఆ సాంగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు లిరిక్స్ అయితే వస్తుంటాయి. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసేసి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఓకేనా, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ట్రిమ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫీలింగ్ గుడ్ అని చెప్పేసి అయితే రాశాను కదా. సో టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫీలింగ్ గుడ్ అని చెప్పేసి అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్. సో ఇక్కడ వచ్చేసి మీకు AA అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఫాంట్స్ అయితే వస్తాయన్నమాట. సో రెడ్ రెస్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాంట్లో అయితే పెట్టేసుకోండి. సో అదే లేయర్ మీద ట్యాప్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే దాన్ని రొటేట్ అయితే చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నచ్చిన కలర్ అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు. సో నేను నార్మల్గా వైట్ అయితే ఇవ్వాలనుకున్నాను మరి దీంట్లో వచ్చేసి. సో ఓకేనా, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే దీనికి ఒక బార్డర్ అయితే యాడ్ చేసేద్దాం. ఆ బార్డర్ యాడ్ చేసేస్తే మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో కత్తెర సింబల్ పక్కన మీకు వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. ఫ్రెండ్స్ మనకు వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అయితే అనిపిస్తుంది కదా. సో మీ ఫొటోస్తో కూడా మీరు ఇలాంటి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓపిక చేసినట్లయితే మీకు నీట్గా అయితే వస్తుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎక్కడ తాగిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.